ఏంటి సౌజన్య, ఈరోజు జన్యాల పౌర్ణమి కదా, ఏంటి స్పెషల్? జంధ్యాల పౌర్ణమి అంటే నాకేం పిండి వంటలు ఏవి రావు కదబ్బా. పులిహోర, చింతపండు పులిహోర, బంగాళదుంప కుర్మా చేస్తున్నాను. పొద్దున్న మీరు జన్యం మార్చుతున్నట్టు పాయసం చేశాను కదా. నాకు తెలియక అడుగుతున్నాను. మన పిండి వంటలు కానీ ఏం చేసినప్పుడు, ప్రసాదం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు అంటూ ఉంటారు కదా, ఎందుకంటావు? అచ్చా, పిండి వంటలైనా దేవుడికి చేసే ప్రసాదాలు ఉండేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. అవును. ఎందుకు అంటారు? అవును. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుతున్నామే అనుకోండి, ఏవైనా పిండి వంటలనే కాదు, ప్రసాదాలనే కాదు, మాట్లాడుతున్నాం అనుకోండి, మాట్లాడుతూ చేస్తున్నాము అంటే వాటి మీద ఉండే కాన్సన్ట్రేషన్ అనేది మనకి మరలుతుంది అనమాట. అయితే ఇంకొకటి ప్రత్యేక రీజన్ ఏంటి అంటే, ఈవెన్ పాలు పొంగేటప్పుడు కూడా మీరు గమనిస్తే ఊదకూడదు అని అంటారు. ఎందుకంటే మన తుప్పర్లు అనేవి వాటిలో పడతాయి కాబట్టి. ఈవెన్ ప్రసాదాల విషయంకి వచ్చేసరికి కూడా అంతే, మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే మన నోటి నుండి తుప్పర్లు అనేవి రావచ్చు కదా, పడవచ్చు కదా. దేవుడికి నైవేద్యం పెట్టేది, అందువల్ల ప్రసాదాలు వండేటప్పుడు మాట్లాడకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు అంటారనమాట. అంతెందుకు, మీరు గమనించారో లేదో, ఇప్పుడు కొన్ని గుడుల్లో కొన్ని ప్రసాదాలు అనేవి ఫేమస్ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క గుడిలో పులిహోర ఉంటే, తిరుపతి లడ్డు ఎలా ఫేమస్ అలా అన్నమాట. అదే మనం ఇంట్లో చేస్తే ఆ రుచి వస్తుందా? ఎందుకని? అక్కడ ఉండేవాళ్ళు, ఆ టెంపుల్లో ఉండేవాళ్ళు, ఆ ప్రసాదాలని వండేవాళ్ళు కూడా ఆ దేవుడి నామాన్ని జపిస్తూ దేవుడి కోసం నైవేద్యం తయారు చేస్తున్నాము అన్నది ఉంచుకొని దేవుడిని నామాన్ని మనసులో స్మరిస్తూ చేస్తారనమాట. అందుకు ఆ ప్రసాదాలకి అంతటి అదే కొలతలతో వాళ్ళు ఏవేవైతే పదార్థాలు అవి వేస్తారో మనము వేసి చేస్తాం, అయినా కూడా ఆ టేస్ట్ రాదు. ఎందుకని? అవి అంత భక్తితో, ఆ ప్రసాదాన్ని వండే భక్తులు కానీ వండే వాళ్ళు కానీ అంత భక్తితో, స్వామి మీద భక్తితో చేస్తారు కాబట్టి వాటికి అంత రుచి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ప్రసాదాలు వండేటప్పుడు మాట్లాడకూడదని? మిమ్మల్ని కూడా నేను ఎందుకు కొంచెం దీనిగా వంట వండేటప్పుడు కూడా ఏదైనా అంతే, కాన్సన్ట్రేషన్ అనేది మరలుతుంది అనమాట. అంత రుచిగా రావు. అదే దాన్ని ఓకే ఇది నేను వండాలి, ఇది బాగా రావాలి అని అనుకొని చేస్తే బాగా వస్తాయి ఏదైనా.